హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం ప్రోగ్రాం అండి. 14వ తారీఖు మార్చ్ 2025 అంటే శుక్రవారం రోజు ఉదయం ఆచరించే పూజ, అదేవిధంగా గురువారం రోజు మంత్రబలము, యోగక్షేమము, మంచి మాట ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి, చెప్పుకోవడం జరుగుతుంది. మీరు కొత్త వారైతే మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం వీడియోలోకి వెళ్దాం రండి. ఈరోజు అంటే 14వ తారీఖు 3/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ హేమంత ఋతువు శుక్లపక్ష శుక్రవారం పౌర్ణమి ఉత్తర పాల్గొన నక్షత్రం అండి. ఈరోజు హోలీ, మనకి హోలీ కాబట్టి మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి. ముందుగా ఈరోజు మంత్రబలం కూడా ఏంటనేది చూసుకుందామండి. అంటే బుధవారం రోజు మనం జపించవలసిన మంత్రం అండి. ఓం భార్గవ్యే నమః, ఓం భార్గవ్యే నమః, ఓం భార్గవ్యే నమః అనే మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు జపించండి. వీలైతే 108 సార్లు జపించడం వల్ల చాలా మంచిదండి. గురు అనుగ్రహంతో పాటు లక్ష్మి అనుగ్రహము, మిగతా దేవతల అనుగ్రహం అనేది కూడా మనకి ఈరోజు కలుగుతుంది. ఈ మంత్రం జపించడం వల్ల లక్ష్మీమాతకి ఇష్టమైన నామము ఓం భార్గవ్యే నమః. ఈ మంత్రాన్ని మీకు కుదిరితే 108 సార్లు జపించండి. అదేవిధంగా మనము ఈరోజు గురూజీ చెప్పిన సాంప్రదాయం అండి. ఈ సాంప్రదాయంలో మనము మనసు అనేది ఏకాగ్రతగా ఉండడానికి, మనం చేసే పనులను బట్టి, మన జీవితంలో మనం చేసే విధానాలను బట్టి తృప్తి చెందడం అనేది ఉంటుంది కదా. తృప్తి లేకుంటే జీవితం అనేది వేస్ట్ అండి. ఇంట్లో ఉండే స్త్రీలు ఉదయాన్నే లేచి స్నానం ఆచరించిన తర్వాతనే వంటని చేయడము చాలా మంచిదండి. ఇలా చేయడం వల్ల ఆ స్త్రీకి కూడా ఆరోగ్యము అనేది కలుగుతుంది. అలా శుభ్రంగా పరిశుభ్రతతోటి మనము వంట చేసి వండి ఇంట్లో వాళ్ళందరికీ వడ్డించడం వల్ల, వాళ్ళు భుజించడం వల్ల వాళ్ళకి కూడా ఆరోగ్యము, సంతోషం అనేది కలుగుతుంది. స్నానం చేయకుండా ఎలాంటి టైంలో కూడా మనం వంట అనేది ఆచరించకూడదండి. శుభ్రత వల్ల మనకే ఆరోగ్యం అనేది బాగుంటుంది. అదేవిధంగా మనము రోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఇంట్లో పూజ అనేది ఆచరించాలండి. ఉదయం పూటే పూజ ఆచరించాలి. ఇలా ఆచరించడం వల్ల ఇంట్లో ప్రశాంతత, ఏకాగ్రత అనేది కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం ఆచరించి పూజ అనేది ఆచరించడం వల్ల మనసుకు ప్రశాంతత ఉంటుంది, ఆరోగ్యము కలుగుతుంది. ఇలా ఒక టైం టు టైం అనేది మెయింటైన్ చేయడం వల్ల ఇంట్లో అందరికీ ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది. కాబట్టి ఇలా మనం రోజు ఉదయాన్నే పూజ ఆచరించడం వల్ల, నిత్యము ఆచరించడం వల్ల ఇంట్లో అందరూ ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ఏకాగ్రత కలిగి ఉంటారు. అదేవిధంగా మనకి తృప్తి అనేది ఉండాలండి. ఈ జీవితంలో తృప్తి లేకుంటే జీవితం అనేది వేస్ట్ అండి. మనము మంచి బంగ్లాలలో ఉన్నా కూడా మనకి నిద్ర అనేది సరిగా పట్టదు. కానీ మన అదే మైండ్ సెట్లో తృప్తి అనే మనము అనుకొని ఇది చాలు, మనకు దేవుడిచ్చింది సరిపోతుంది అని మనసులో మనం భావించి తృప్తిగా ఉన్నప్పుడు మనం కటిక నేల మీద పడుకున్నా కూడా మనకి సవ్యంగా నిద్ర అనేది కలుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనము హాయిగా నిద్రించగలుగుతాం. అది మన మనసుకి, మైండ్కి మనం నచ్చ చెప్పుకోవాలండి. మనకి ఉన్న దాంట్లో మనం ఇంత బ్రతికితే చాలు అని అనుకుంటే సరిపోతుందండి. అలా తృప్తిగా జీవించడం వల్ల ఎలాంటి సమస్యలు అనేవి మన దరికి కూడా రాకుండా ఉంటాయి. ఎంత పెద్ద భవంతిలో, బంగ్లాలో ఉన్నా కానీ, పరుపులో పడుకున్నా కానీ అర్ధరాత్రి వరకు కూడా మనకు నిద్ర అనేది పట్టలేదనుకోండి, అక్కడ మనకి తృప్తి లేదు అనే అర్థమవుతుందండి. కాబట్టి మన మనసుని మన ఆధీనంలో ఉంచుకొని ఉన్నదానితోటి సర్దుకొని బ్రతికి తృప్తిగా జీవించడం అనేది నేర్చుకోవాలనేది గురూజీ మాటల్లో చెప్పారండి. అదేవిధంగా మనము ఒక చిన్న కథను కూడా మీకు వినిపిస్తానండి. ఈరోజు గురూజీ గారు చెప్పారండి. ఏంటంటే ఒక గవర్నమెంట్ తరపున జరిగే పార్టీ అండి. అందులోకి ఒక భార్యాభర్తలను ఆహ్వానించుతారు. అంటే తను ఒకప్పుడు కూలి చేసుకొని బ్రతికేవాడు. అలా కూలి చేసుకొని బ్రతికిన వాడు ఆటోమేటిక్గా తన కష్టాన్ని నమ్ముకొని బ్రతకడం వల్ల పెద్ద గొప్ప బిజినెస్ వేత్తగా ఎదిగిపోయాడు. తన జీవితంలో అసలు అందనంత ఎత్తులో
మిగిలిపోయాడు. అలా చేరినప్పుడు తనకి ప్రభుత్వం అనేది ఒక పార్టీ అరేంజ్ చేసి వాళ్ళని ఆహ్వానించారు. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వచ్చి ఆ పార్టీ చూసుకొని తిరిగి వెళ్తున్నారు. వెళ్తూ మార్గం మధ్యలో వాళ్ళ భార్యకి ఒక దుప్పటి కొనుక్కోవాలనిపించింది. ఏమండి, ఇక్కడ ఒకసారి కారు ఆపండి, ఇక్కడ దుప్పట్లు బాగున్నాయి, నేను ఒకటి తీసుకుంటానని చెప్పింది. చెప్పినాక తను కారాపి ఒక దుప్పటి చాలా ఖరీదైంది కొన్నాక తీసుకొని వెళ్తూ ఉంటే మార్గం మధ్యలో ఒక రోడ్డు పైన ఒక వ్యక్తి పడుకొని నిద్రిస్తున్నాడు. చలికి వణుకుతూ కనబడిండు. వాళ్ళ భర్త అన్నాడు కదా, వెంటనే కారు ఆపేసి ఆ దుప్పటి నాకు ఇవ్వు అని తన భార్యను అడిగాడు. ఎందుకండి అని తను అంటుంది. అక్కడ నాకు ఒక రోడ్డు పైన పడుకొని చలితో వణుకుతున్నాడు, నాకు ఆ దుప్పటి ఇవ్వాలని అనిపిస్తుంది, నేను ఇస్తాను అని అన్నాడు. అన్నాక తన భార్య అంటుంది కదా, ఇంత కాస్ట్లీ దుప్పటి ఎందుకండి అని అంటే, నా మనసుకి వచ్చింది కాబట్టి నేను ఇస్తాను అని తీసుకెళ్ళి ఆ దుప్పటిని ఆ పడుకున్న వ్యక్తికి కప్పి వెళ్ళిపోయారు. వాళ్ళ భార్య అంటుంది కదా, నువ్వు దుప్పటి అంత కాస్ట్లీది ఇచ్చావు, కానీ తను రేపు మరుసటి రోజున మళ్ళీ ఏదైనా కొట్టుకెళ్ళి దాన్ని అమ్మేసుకొని ఏదో తాగేస్తాడు, అలాంటి వ్యసనాలకు వాడుకుంటాడు, ఎందుకు ఇచ్చారండి అని అంటే, సరేలే వదిలేసే అని తను చెప్పాడు. చెప్పినాక మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత అదే దారెంబడి వెళ్తున్నారు. వాళ్ళ భార్య అటువైపు చూశాక అతను మళ్ళీ అదే విధంగా వణుకుతూ పడుకున్నాడు రోడ్డు పైన. చూసారండి, నేను చెప్పింది నిజమైందా, నేను వద్దు, అర్హత కలిగిన వాళ్ళకే ఇవ్వాలి అని నేను చెప్పానా అని తన భర్తతోటి అంది. అన్నాక కారు ఆపి తన దగ్గరికి వెళ్ళి, మేము మీకు మొన్న దుప్పటి ఇచ్చాము కదా, ఆ దుప్పటి నువ్వు ఎందుకు కప్పుకోలేదు అని అడిగారు. అడిగినప్పుడు తను అంటాడు కదా, మీరు పొరపాటు పడకండి, ఆడ ఒక వృద్ధురాలు ఉంది, తను ఎండలో తడుస్తుంది చూడండి, వానలో ఎండలో చలికి వణుకుతూ అక్కడే ఉంటుంది, ఆమెకి వేరే ఆధారం అనేది ఏమీ లేదు, నేను మీరు ఇచ్చిన దుప్పటి ఆమెకి ఇచ్చాను, ఎందుకంటే ఆమె నైటు వణుకుతూ పడుకుంటుంది. అదేవిధంగా వెళ్ళే జనాలు కూడా ఆమెను ఆ అమ్మాయి కాబట్టి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నేను మగవాడిని కాబట్టి ఎక్కడైనా పడుకోగలుగుతాను, మీరు ఇచ్చిన దుప్పటి అమ్మకి ఇచ్చాను చూడండి, ఆ అమ్మ కప్పుకొని పడుకుంది అని చూపించాడు. అప్పుడు వీళ్ళు అనుకుంటారు, కథ వల్ల మీకు ఏమర్థమైంది అనేది అది మీకే వదిలేస్తున్నానండి అని గురువుగారు చెప్పారు, మీరే ఆలోచించుకోండి. ఈరోజు తారాబలం అండి, అంటే శుక్రవారం రోజు తారాబలం అశ్విని మక మూల విపత్తార, భరణి పుబ్బ పూర్వాషాఢ సంపత్తార, కృతిక ఉత్తర ఉత్తరాషాఢ జన్మతార, రోహిణి హస్త శ్రవణ పరమమిత్రతార, మృగశిర చిత్త ధనిష్ట మిత్రతార, ఆరుద్ర స్వాతి శతభిష నైదవతార, పునర్వాసు విశాఖ పూర్వ భాద్ర సాధకతార, పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర ప్రత్యక్తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి క్షేమతార. ఈరోజు తారాబలం ఇలా ఉందండి, దాన్ని చూసి మీరు మెదులుకోండి. అదేవిధంగా శుక్రవారం రోజు ఉదయం ఆచరించవలసిన పూజ అండి, మహావిష్ణువును పూజించాలి. హోలీ పండుగ రోజు ఇది. మహావిష్ణువుని లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రపారాయణం చేసి భార్యాభర్తల మధ్య సఖ్యత, కుటుంబంలో ప్రేమ, అలాగే ఉదయం పూట కృష్ణాష్టకమన్నా లేదా మధురాష్టకమన్నా పారాయణం చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల కృష్ణుని అనుగ్రహం కలిగి ఆనందకరమైన జీవితము, సంతానము ప్రాప్తి కలుగుతుంది. ఇలా ఉదయం పూజ ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు అంటే గురువారం ఆచరించవలసిన యోగక్షేమము, ఈరోజు సాయంత్రము ఒక కొబ్బరికాయ అంటే పూర్ణ కొబ్బరికాయ తీసుకోవాలి. చక్కగా శ్రీదేవతల ముందు పెట్టి ఆ కొబ్బరికాయని, అంటే మన ఇంట్లో ఉండే దుర్గామాతే కావచ్చు, లక్ష్మీమాతే కావచ్చు, సరస్వతి అయినా, అమ్మవారు ఏ అమ్మవారి అయినా ముందు మనం ఈ కొబ్బరికాయను పెట్టాలి. పెట్టి అక్షంతలు చేతిలో పట్టుకొని నీళ్ళు వేసి ప్రకృతి మాతని సంకల్పం చేయాలి. శాపాలు దోషాలు దూరం అవ్వాలని వేసి దేవి శ్లోకము పారాయణం, లేదా మీకు అష్టోత్తరం అయితే అష్టోత్తరము, ఏ అమ్మవారిదైనా, లలిత అమ్మవారిదైనా, దుర్గామాతదైనా, లక్ష్మీ అమ్మవారిదైనా, ఏ అమ్మవారిదైనా వచ్చిన శ్లోకాన్ని చదువుకొని ఆ తర్వాత ఆ కొబ్బరికాయను పట్టుకొని మనము రేపు ఉదయము శుక్రవారం రోజు ఒక నది ఒడ్డున కానీ, మన దగ్గర ఏదైనా బావి ఉంటే బావిలో కానీ ఆ కొబ్బరికాయను చేతిలో పట్టుకొని, అమ్మ మాకు ఎలాంటి
శాపాలున్నా దోషాలున్నా ఎలాంటి స్త్రీ దోషాలు ఉన్నా ఎవరైనా మనకి పెడతారు కదా అండి శాపాలు, లేదా మనం ఏదైనా దేవతలకి మొక్కేసి తర్వాత మనం మర్చిపోతాం. ఇలా మనకి ఏదైనా ఉంటే శాపాలు అంటే దేవతా శాపాలు కానీ స్త్రీ శాపాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోవాలని మనం నదిలో మునిగి ఒకసారి కొబ్బరికాయ చేతిలో పట్టుకొని నదిలో మునిగిన తర్వాత ఆ నదిలో వదిలేసే ముందు ఆ గంగామాత ఇలాంటి ఏవైనా శాపాలు ఉంటే మాకు తొలగిపోవాలి అని ప్రార్థించి ఆ కొబ్బరికాయను నీటిలో వదలాలి. ఇది సాధ్యమైతే మాత్రమే చేయండి. లేదంటే మన ఇంట్లోనే ఈరోజు సాయంత్రము మన అమ్మవారి ముందు ఏవైనా ఏ అమ్మవారి ముందైనా 2 దీపాలు అంటే మనము నెయ్యి దీపాలు వెలిగించి కనకదార స్తోత్రం చదువుకుంటే సరిపోతుందండి. ఇది కుదిరితే మాత్రమే చేయండి నది ఒడ్డుకెళ్ళి, లేదంటే చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్